హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శరత్ ద ఎక్స్ప్లోరర్. నేను మీ శరత్. సో ఎన్నో రోజుల నుంచి అయితే నేను మనాలి ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాను, అది కుదరలేదు. బట్ మొత్తానికి ఇప్పటికైతే కుదిరింది. సో నేను ఇప్పుడు మనాలి ట్రిప్ చేయబోతున్నాను. సో దీనికోసం అయితే మనం బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ముందు ఢిల్లీకి వెళ్తాము, తర్వాత ఢిల్లీ నుంచి మనాలికి వెళ్తాము. జనరల్గా మనాలి వెళ్ళడానికి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ట్రైన్ జర్నీ. సో మోస్ట్లీ ఢిల్లీ వరకు వెళ్ళేసి ఢిల్లీ నుంచి బస్సులో మనాలి వెళ్ళాలి. సో ఢిల్లీకి అయితే చాలా వరకు ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే అరౌండ్ 2 days లేకపోతే 1.5 day అలా తీసుకుంటుంది అనమాట జర్నీ టైమ్. సో బెంగళూరు నుంచి అయితే నాకు అరౌండ్ 35 hours అలా చూపించింది. బట్ ఎవరైనా లేదు నాకు టైం సేవ్ చేసుకోవాలి, కొంచెం మనీ ఖర్చు అయినా పర్లేదు అనుకుంటే ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ బుక్ చేసుకొని తర్వాత ఢిల్లీ నుండి మనాలి వెళ్ళొచ్చు అనమాట. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో నాకు ఫ్లైట్ ఛార్జెస్ బోత్ అప్ అండ్ డౌన్ అప్రాక్సిమేట్గా 20,000 పడింది. ఎందుకంటే నేను కొంచెం అన్ప్లాన్డ్గా వెళ్ళాను. కానీ కొంచెం ప్లాన్డ్గా ముందే బుక్ చేసుకుంటే మేబీ ఫ్లైట్ ఛార్జెస్ తగ్గొచ్చు అనమాట. సో నాకైతే వెళ్ళేదానికి ఒక 8,000, వచ్చేదానికి ఒక 10,000 అలా పడింది. సో ఇది మనం ఢిల్లీకి ఎలా రీచ్ అవ్వాలి. అండ్ ఢిల్లీ తర్వాత మనకి ఐఎస్బిటి కాశ్మీరీ బస్ స్టాండ్ ఉంటుంది. ఆ ఐఎస్బిటి కాశ్మీరీ బస్ స్టాండ్ నుంచి మనాలికి n నెంబర్ ఆఫ్ బస్సెస్ వెళ్తూ ఉంటాయి. అండ్ మీరు ముందే ఈ బస్సుని రెడ్ బస్లో కానీ లేకపోతే ఇంకేదైనా బస్ వెబ్సైట్లో కానీ బుక్ చేసుకొని ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక ఢిల్లీ ఎర్లీగా రీచ్ అయిపోతే ఢిల్లీలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. లైక్ రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో 1 dayలో ఒక 2 to 3 ప్లేసెస్ ఈజీగా కవర్ చేసి మీరు ఈవినింగ్ కల్లా ఐఎస్బిటి కాశ్మీరీ బస్ స్టాండ్ చేరుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఢిల్లీలో కనుక స్టే ప్లాన్ చేసుకుంటే ముందే బుక్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఢిల్లీలో మనల్ని ఈజీగా చాలా వరకు మోసం చేస్తారు. ఆటో వాళ్ళు కానీ లేకపోతే రెస్టారెంట్ వాళ్ళు కానీ అండ్ హోటల్ వాళ్ళు మనల్ని ఎక్కువ ఛార్జ్ చేసి ఈజీగా మోసం చేసేదానికి ట్రై చేస్తారు. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఢిల్లీలో. అండ్ ఆటో వాళ్ళు అయితే ఆల్మోస్ట్ డబుల్ ఛార్జెస్ చెప్పేస్తారు. మన హిందీ అర్థం కాకపోయినా లేకపోతే మనం ఇక్కడ వాళ్ళం కాదు అని తెలిసినా కానీ వాళ్ళు ఆటోమేటిక్గా ప్రైజెస్ ఎక్కువ చెప్పేసి చాలా వరకు మనల్ని దోపిడీ చేయడానికి ట్రై చేస్తారు. దానికి ఒక హారిబుల్ జర్నీ తర్వాత, అంటే చాలా హారిబుల్ జర్నీ. ఆల్మోస్ట్ ఫ్లైట్ ఒక 3 to 4 hours డిలే అయిందనమాట బెంగళూరులో. సో అయితే మొత్తానికి ఒక హారిబుల్ జర్నీ తర్వాత మనం ఫైనల్గా ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుండి మన రూమ్కి వెళ్ళిపోతాం. ఇది ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అనమాట. మీరు కనుక రైల్వే స్టేషన్లో దిగితే ఇక్కడ ఉంటారు. సో ఈ ఏరియాని పహార్గంజ్ అంటారనమాట. సో నేను ఇక్కడే హోటల్ తీసుకున్నాను. సో నా ఢిల్లీ టూర్ కోసం ఇక్కడ తీసుకొని తర్వాత మనాలికి వెళ్ళాను. ఢిల్లీ నుంచి మనాలి అప్రాక్సిమేట్గా ఒక 10 hours జర్నీ ఉంటుంది అనమాట. చెప్పినట్టుగా ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుంచి మనకి n నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మనం ముందు బస్ బుక్ చేసుకొని ఈ విధంగా మనాలికి వెళ్ళొచ్చు. ఈ ఐఎస్బిటి బస్ స్టాండ్ అనేది చాలా పెద్దదనమాట. అండ్ మనకి బస్సెస్ని అందుకోవడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా బస్సెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం మనాలిలో స్టే గురించి మాట్లాడుకోవాలి. మనాలిలో నేనైతే ఓల్డ్ మనాలిలో స్టే చేశాను అనమాట. సో ఈ ఓల్డ్ మనాలి అనేది సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది అండ్ బడ్జెట్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట. సో ఎవరైనా పీస్ఫుల్గా ప్రశాంతంగా సిటీకి దూరంగా ఉండాలి అనుకుంటే ఓల్డ్ మనాలిలో ఈ విధంగా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా హాస్టల్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ హౌస్ చూడండి, యూనిక్గా ఉందన్నమాట. ఈ విధంగా ఓల్డ్ మనాలిలో హౌసెస్ అన్నీ ఈ విధంగా ఉంటాయి. అంతా చెక్కతో తయారు చేయబడి అండ్ ఒక ట్రెడిషనల్ మనాలి హౌస్ లాగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ నా హాస్టల్ దగ్గర నుంచి వ్యూ అనమాట. ఎదురుగా మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. గైస్, ఈరోజు పొద్దున్నే అయితే లేసాను. అసలు చాలా చలిగా ఉంది. కానీ ఓల్డ్ మనాలి నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే మనం యాక్చువల్ మనాలిలో ఉన్నాంరా అని ఒక ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ హౌసెస్ అండ్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకొని ఉంటారు వీళ్ళు. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా నడుచుకొని వెళ్ళాలంటే కొంచెం పెద్దవాళ్ళు వయసున్న వాళ్ళు ఓల్డ్ మనాలిలో కష్టము. ఎందుకంటే హౌసెస్ అన్నీ చాలా స్టీప్గా కొండ పైకి ఉంటాయి. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కష్టము. సో కాబట్టి ఎవరైనా పెద్దోళ్ళు లేకపోతే హెవీ లగేజ్ ఉన్నోళ్ళు ఈ ఓల్డ్ మనాలిని ఇక్కడ హౌసెస్ని
ఇగ్నోర్ చేస్తే బెటరు. అండ్ ఇక్కడ అంతా ఫారినర్స్ ఉంటారు. ఒకనొక టైంలో అయితే నేను రాత్రి ఇండియాలో ఉన్నామా లేకపోతే మనం ఫారిన్లో ఉన్నామా అన్నట్టు అనిపించింది. కానీ ఇక్కడైతే సోలోగా వచ్చినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ స్టే చేయడానికి. కొంచెం సిటీకి దూరంగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ బెటర్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మీరు ఈవినింగ్ ఓల్డ్ మనాలిలో ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ దగ్గర చాలా రివర్ సైడ్ రెస్టారెంట్స్ అండ్ చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి. సో అక్కడ ఒక 2-3 అవర్స్ ఈజీగా మనం డిన్నర్ చేస్తూ అలాగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ స్టే చేయొచ్చు. సో మనాలిలో ఫస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేసు మను టెంపుల్. సో మనకి ఇది ఓల్డ్ మనాలి నుంచి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. చుట్టూరు కొండలు అండ్ మొత్తం ఒక ఏన్షియంట్ కన్స్ట్రక్షన్ తోటి చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. బేసిక్గా పురాణాల ప్రకారం మహాప్రళయం తర్వాత మహర్షి మనువు ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారు. అక్కడి నుండి మానవ జీవనం మళ్ళీ ప్రారంభమైందని నమ్మకం. అందుకే మనాలి అంటే మను ఆలయం, మనువు నివసించిన స్థలం అని పేరు వచ్చిందని చెప్తారనమాట చాలామంది. అండ్ ఇక్కడంతా హౌసెస్ చూడండి, అంతా వుడ్తో, వీళ్ళకి వుడ్ బాగా లభిస్తుంది కాబట్టి చాలా వుడ్తో బ్యూటిఫుల్గా టెంపుల్స్ హౌసెస్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు మనం హిడింబాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఎత్తైన దేవదారు వృక్షాల మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హిడింబాదేవి ఆలయం మనాలి యొక్క అత్యంత ప్రసిద్ధ దేవాలయం అన్నమాట. మహాభారతంలోని భీముడి భార్య హిడింబీ దేవికి అంకితమైన ఈ ఆలయం చెక్కతో నిర్మించిన అద్భుత పగోడ శైలి నిర్మాణానికి ప్రసిద్ధి చెందిందనమాట. ఇది చాలా పురాతనమైనదన్నమాట. మనకి హిడింబాదేవి ఆలయం దగ్గరలోనే ఘటోత్కచుని ఆలయం కనిపిస్తుంది. ఘటోత్కచుడు మనకి హిడింబాదేవి మరియు భీముడి యొక్క కుమారుడు అనమాట. ఈ ఆలయం పెద్ద దేవదారు చెట్టు కింద ఉన్న చిన్న పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందినది. అందువల్ల దీనిని ఘటోత్కచ ట్రీ టెంపుల్ అని కూడా పిలుస్తారనమాట. హిడింబాదేవి ఆలయం సందర్శించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న ఒక హోటల్లో నేను అక్కడ లోకల్ డిష్ సిద్ధు ట్రై చేశాను. ఇది చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న బుద్ధిస్ట్ మోనస్ట్రీకి నేను వెళ్ళానమాట. మనాలిలోని టిబెటన్ మఠం బౌద్ధ మతానికి చెందిన ప్రముఖ ప్రార్థనా స్థలం అనమాట. టిబెట్ నుండి వచ్చిన శరణార్థులు తమ సంస్కృతి మత సాంప్రదాయాలను కాపాడేందుకు ఈ మఠాన్ని నిర్మించారనమాట. అండ్ ఇక్కడ మఠం చుట్టూ టిబెటన్ హస్తకళలు, కార్పెట్లు, స్మారక వస్తువులు అమ్మే చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. టిబెటన్ మఠం మనాలిలోని ప్రశాంతమైన బౌద్ధ ప్రార్థనా స్థలం. టిబెటన్ సంస్కృతి, కళలు మరియు బౌద్ధ సాంప్రదాయాలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తుంది. బై ద వే, మనం ఫస్ట్ రోజు చూసే ప్లేసెస్ అన్నీ మనం బైక్లోనే కవర్ చేయొచ్చు. సో ఇక్కడ బైక్ రెంటల్స్ అవైలబుల్లో ఉంటాయి మనాలిలో చాలా ప్లేసెస్లో. ఈధర్ స్కూటీ కానీ లేకపోతే మీరు బైక్ కానీ రెంట్కి తీసుకోవచ్చు. స్కూటీ అయితే అప్రాక్సిమేట్గా 700 to 800 ఆ రేంజ్లో ఉంటుంది. బైక్ అయితే 1200 to 1300 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట, డిపెండింగ్ ఆన్ ద సీజన్. ఒక 2000 అడ్వాన్స్ తీసుకుంటారు. మళ్ళీ మనం అది రిటర్న్ చేసినప్పుడు మన అడ్వాన్స్ మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాము. బేసిక్గా అయితే బైక్లో కానీ కార్లో కానీ ఆల్మోస్ట్ టెంపుల్ దాకా వెళ్ళిపోవచ్చు. బట్ ఏమైందంటే రోడ్డు కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతా ఆపేశారనమాట. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 2 kilometers వాక్ చేయాలి, పైకి తీసుకెళ్ళాలి. సో బైక్ అక్కడ ముందు ఎక్కడో వేరే చోట పార్క్ చేసేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. మీకు నెక్స్ట్ వశిష్ఠ టెంపుల్ చూపిస్తాను, పదండి. చూడండి ఎలా ఉందో స్లోపు. మనాలికి వస్తే మాత్రం ఖచ్చితంగా బాగా నడిచేదానికి ప్రిపేర్ అయి ఉండాలి. పెద్దోళ్ళు ఇంకా కాలు నొప్పులు ఉండే వాళ్ళు నడవలేరు. చాలా స్లోప్ ఉందన్నమాట, చాలా ఎక్కువ స్లోప్ ఉంది. వశిష్ఠ ఆలయం మనాలి పట్టణానికి సుమారు 3 kilometers దూరంలో ఉంటుందన్నమాట. ఇది బియాస్ నది దాటి అవతల ఉన్న వశిష్ఠ గ్రామంలో ఉంటుంది. సో ఇది లోపల వశిష్ఠ టెంపుల్ లోపల అనమాట. వశిష్ఠ టెంపుల్ పక్కనే ఒక హాట్ స్ప్రింగ్ బాత్ అని ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే అక్కడ న్యాచురల్గా హాట్ వాటర్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చాలామంది నమ్మకం ఏంటంటే ఈ వాటర్లో స్నానం చేస్తే దీనికి ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయని నమ్ముతారు. అండ్ దీంట్లో స్నానం చేస్తే ఎనీ
చర్మ వ్యాధులు కానీ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయని చెప్పి ఇక్కడ స్థానికుల నమ్మకం అనమాట. అండ్ పక్కనే వశిష్ఠ టెంపుల్ పక్కనే శ్రీరాముని టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది శ్రీరాముడి టెంపుల్ అనమాట. అండ్ కింద ఒక చిన్న శివాలయం కూడా ఉంది. సో ఈ విధంగా మనం వశిష్ఠ టెంపుల్ కవర్ చేయొచ్చు. వశిష్ఠ టెంపుల్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈవినింగ్కి నేను మాల్ రోడ్ చేరుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మాల్ రోడ్ అంటే ఇక్కడ అన్ని రకాల సామాన్లు, వస్తువులు, బట్టలు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఈ విధంగా అన్ని రకాల వస్తువులు అమ్ముతుంటారు. అందుకనే దీన్ని మాల్ రోడ్ అంటారనమాట. ఇది సాయంత్రం అయితే అసలు ఫుల్ క్రౌడ్, అసలు ఎలా ఉంటుందంటే ఆ క్రౌడ్లో మనం నడిచేదానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫుల్ క్రౌడ్గా ఉంది. అండ్ ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి చాలా వరకు. సో మీకు కావాల్సిన ఫుడ్ ఇక్కడ తీసుకొని మీ డేని కంప్లీట్ చేయొచ్చు. సో ఇది మన డే 1 ఇన్ మనాలి. నెక్స్ట్ మనం డే 2 వీడియోలో కలుద్దాం. డే 2 వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ డే 2 వీడియోలో ఉంటాయి.